ఫ్రెండ్స్, శనివారం ఎందుకంత పవిత్రమైన రోజు మీకు తెలుసా? అటు బాలాజీ గారి గుళ్ళే కానీ, ఇటు హనుమంతుని గుళ్ళే కానీ క్రిక్కెట్స్ జనాలు పూజలకై ఎదురు చూస్తూ గడుపుతుంటారు. మరి పూజలు ఇద్దరూ అందుకుంటారు. ఈ వారము ఎవరికి ప్రత్యేకమైనటువంటిది? అటు వెంకటేశ్వర స్వామిక, ఇటు ఆంజనేయ స్వామిక. ఏ స్వామి అయితేనేంటి, ఈ రోజు మాత్రము రెండు గుళ్ళు కూడా క్రిక్కెట్స్ జనాలతో ఉంటాయి. మరి ఎవరు పూజలు ఎక్కువగా అందుకునే ఇది ఉంది శనివారం. మరి శనివారమే కాకుండా ఆంజనేయ స్వామికి మంగళవారం కూడా అటు సింధూర పూజ అయితేనేమిటి, ఇటు తమలపాకులతో పూజ అయితేనేంటి, వడమాలలే కానివ్వండి, ఎన్నో విధాలుగా చేస్తుంటారు. మరి ఎందుకు చేస్తారో మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యము, ఈరోజు తెలుసుకుందాము. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ హిట్ చేసి మన ఫ్యామిలీ మెంబర్ కండి ఇష్టమైతే ఒక లైక్. మరి శనివారము ఇద్దరికి పూజలు జరుగుతున్నా కూడా ఎవరికి ప్రత్యేకం ఈ శనివారం? అటు బాలాజీక, ఇటు ఆంజనేయ స్వామిక. మనం కనుక్కుంటే శనివారము ఇద్దరికి కూడా పవిత్రమైన రోజే. భక్తులకు ఆ వైకుంఠ విష్ణుమూర్తి వెంకటేశ్వరుని అవతారంలో దిగి భక్తులకు శరణుగా ఉంటారు. ఎవరు ఏ కోరికలు కోరుకున్నా కూడా తీర్చడానికి నేను సిద్ధమే అంటూ 7 కొండలపై వెలిసిన మూర్తి ఆ వెంకటేశ్వర స్వామి. మరి శనివారం రోజు ఆయనకు పూజలు దండిగా సమర్పించుకుంటారు భక్తులు. మరి బాలాజీని కలియుగ కరుణామూర్తి అని కూడా అంటారు. అటు చూస్తే ఆంజనేయ స్వామిని రక్షణకి, ధైర్యానికి ప్రతీకగా కొలుస్తారు. ఇటు గోవింద నామం అయితే ఏమిటి, అటు జై హనుమాన్ అయితే ఏమిటి, ఇద్దరు కూడా పూజలు అందుకుంటూనే ఉంటారు. మనకు తెలుసు, వైకుంఠంలో నుంచి విష్ణుమూర్తి దిగి వచ్చి 7 కొండల మీద వెలిశారు. ఎంతో మంది ఇక్కడి వాళ్లే కాదు, దేశాల నుండి కూడా వచ్చి భక్తులు వాళ్ళ కోరికలు తీరకుంటేనే వాళ్ళ యొక్క ఆఫరింగ్స్ కుండీళ్ళల్లో వేసి భగవంతునికి సమర్పించుకుంటారు. మనకు తెలుసు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత క్రేజ్ ఉంటుందో. ఎక్కడెక్కడి నుంచో ఈవెన్ ఫారినర్స్ కూడా వచ్చి సమర్పించుకుంటే ఆయన పేరు మీద ఉచిత విద్య, వైద్య సౌకర్యాలు కూడా అందుతున్నాయని మనకు తెలుసు. మరి శనివారము మన మీద ఉన్నటువంటి పీడలన్నింటినీ కూడా తొలగించి మనకు చక్కగా కోరిన కోరికలు తీర్చే ఈ కలియుగ దైవ కరుణామూర్తి ఆ వెంకటేశ్వర స్వామి. మరి నాకు రక్షణ కావాలి, నాకు హెల్త్ బాగుండాలి, నేను అనుకున్న ఇది కావాలి, నాకు ధైర్యాన్ని ఇవ్వాలి, నా మీద ఉన్న శని దోషాలు పోవాలి అంటే ఇటు ఆంజనేయ స్వామిని పూజిస్తారు. మరి ఎవరిని ఎందుకు ఇలా పూజిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మరి బాలాజీకి శనివారం ఎందుకు? శని ప్రభావం నుంచి భక్తులను కాపాడే దేవుడిగా భక్తులందరిలో ఒక విశ్వాసం. తిరుమల శనివారాలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. గోవింద నామస్మరణ అనేది ప్రత్యేకంగా చేస్తారు. 7 కొండలవాడ గోవింద గోవింద అంటూ కష్టాలు తొలగించి ఆ శ్రీహరి కటాక్షం లభిస్తుంది ఎంతగానో నమ్ముతారు. ఆ పేరులోనే శనివారంలోని ఆ శని దోషాలను కూడా తొలగిస్తాడు ఈ భగవంతుడు అని. మరి కలియుగ ప్రత్యక్ష దైవంగా బాలాజీని ఆరాధిస్తారు ఈ శనివారం. అంత ప్రత్యేకత శనివారానికి ఉంది. ఆయన ఆ విష్ణుమూర్తి ఆ ఎరా నుంచి ఈ ఎరాలోకి కలియుగ దైవంగా వచ్చి వెలిశాడనే భావన. ఎంతమంది కోరిన కోరికలు తీర్చేవాడు, కొంగు బంగారం అని కొలుస్తూ ఉంటారు ఆయన్ని. మరి ఆంజనేయ స్వామిని ఎందుకు కొలుస్తారట? ఫ్రెండ్స్, కథలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. మనకు తెలిసింది, మనము శోధించింది చాలా సింపుల్గా మీరు ముందుకు తెలియాలి, మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని నా ఈ చిరు ప్రయత్నం. మరి ఆంజనేయ స్వామికి శనివారం ఎందుకు? పురాణ ప్రకారాలు చూసుకుంటే హనుమంతుడు శనిదేవుణ్ణి రక్షించాడు. దానికి కూడా ఒక చాలా పెద్ద కథ ఉంది, ఎందుకు రక్షించాల్సి వచ్చిందని. మనకు తెలుసు శనిగ్రహము శనిదేవుడిగా మనం పూజిస్తామని. అతన్ని రక్షించాడు కాబట్టి తిరిగి శనిదేవుడు హనుమంతునికి మీ భక్తులను నేను కాపాడుతాను అని వరమిచ్చాడని ఒక విశ్వాసం మన ప్రజలందరికీ. మరి శనిగ్రహం తెలుసు మనకు, శనిపీడ, శని దోషము అంటూ ఉంటారు. శని నడుస్తుంది అని కూడా చెప్తారు, జాతకాలను కూడా చూపించుకుంటారు, దానాలను కూడా ఇస్తారు. మరి అలాంటి శని దోష నివారణ కోసము శనివారం పూజన చేస్తారు ఆంజనేయ స్వామి గుళ్ళల్లో. ముఖ్యంగా మనకు తెలుసు ఆంజనేయ స్వామి గుడి ఎక్కడ ఉన్నా కూడా అక్కడ నవగ్రహాలు కూడా ఉంటాయి. తైలంతోని శనికి అభిషేకం కూడా చేస్తూ ఉంటారు. మరి అంతటి గొప్ప శనివారం రోజు ఆంజనేయుని స్మరించకుండా ఎలా ఉండగలుగుతారు? ఈరోజు హనుమాన్ చాలీసా పఠనం ఏమవుతుంది? ఆ సింధూర పూత పోయించి దేవుణ్ణి ప్రార్థిస్తారు. భయం ఉన్న చోట హనుమంతుడి రక్షణ హస్తం ఉంటుందని హనుమాన్ చాలీసాలో కూడా మనకు ఉంది. అందరూ హనుమాన్
హనుమాన్ చాలీసా కూడా చదివి ఈ రోజు భయం నుంచి ఆ భయాన్ని తొలగించుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. ఆ రక్షణ అనేది మనకు తెలుసు. లక్ష్మణుణ్ణి సంజీవించి ఆయన్ని సజీవంగా తీసుకొచ్చి, మరి అందుకే ఆయనని సంజీవుడని కూడా అంటారు. అంతటి రక్షణగా సీతాదేవిని రక్షించడానికి పోవడం ఏంటి, ఏ విషయంలో కూడా రక్షణ అంటేనే ఆంజనేయ స్వామి. మరి అందుకే శని నుంచి కూడా రక్షించడానికి శనివారము పూజలను అందుకుంటాడు ఆంజనేయ స్వామి. అది మరి శనివారం రోజు అటు బాలాజీకే గాని ఇటు ఆంజనేయ స్వామికే గాని ఎందుకు పూజలు చేస్తారు అని. మరి మంగళవారం కూడా ఎందుకట ఆంజనేయ స్వామికి? మనకు తెలుసు మంగళవారము చాలా చాలా పూజలు జరుగుతాయి. ఈ ఆంజనేయ స్వామి గుళ్ళో వడమాలలు ప్రత్యేకంగా అందిస్తారు. తమలపాకులతోనే 108 పెట్టి మాలలు వేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. మరి మంగళవారం అంటేనే శక్తి, ఒక వీరత్వానికి సూచన. హనుమంతుడు బలశాలి, ధైర్యానికి ఒక ప్రతీక. కొందరి విశ్వాసం ప్రకారము హనుమంతుడి జన్మదినం కూడా మంగళవారమే అని అంటారు. అందుకనే ఈ రోజు తప్పకుండా పూజలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వడమాల, తమలపాకుల మాలను కూడా భగవంతునికి సమర్పిస్తారు. మంగళవారం అంటేనే హనుమంతునికి శక్తి స్వరూపమని. అక్కడ చూస్తే శని నుంచి మనకు విడుదల చేయడానికి, శని దోషాలను తొలగించడానికి శనివారం పూజలను అందుకుంటారు. మరి ఇక్కడ మనకు ధైర్య సాహసాలను ఇవ్వడానికి ఇక్కడ మంగళవారం కూడా పూజలను అందుకుంటారు ఆంజనేయ స్వామి. బాలాజీని ఎక్కువగా కొలవాలా, ఇటు ఆంజనేయ స్వామిని అంటే ఇద్దరు సమానమే. అటు బాలాజీని కోరిన కోరికలు తీర్చడానికి, కరుణ ఆశీర్వాదాల కోసం, ఇటు ఆంజనేయ స్వామిని ధైర్యము రక్షణ కోసం. ఇద్దరు కూడా భక్తుల జీవితంలో ఎంతో ముఖ్యమైన వారు. అటు చూస్తే కొంగు బంగారం ఏడుకొండల వాడైతే ఇటు రక్షించేటువంటి రక్షకుడుగా ఆంజనేయ స్వామి. బాలాజీ కటాక్షం కావాలి, శనివారము హనుమంతుని రక్షణ కావాలి, మంగళవారము హనుమంతుని శక్తి మనకు రక్షించే ఒక ధైర్యాన్ని చెప్పేటువంటి మనిషిగా దేవుడిగా మనం కొలుస్తాము. సో గోవింద గోవింద, జై శ్రీరామ్, జై హనుమాన్ అని అంటాము. సో భక్తులారా, మరి మీ అందరికీ ఎలా అనిపించింది? మీకు తెలిసిన ప్రత్యేక కథలు ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసినంత మట్టుకు పెద్దల దగ్గర నుంచి విన్న కథలను, సేకరించిన కథల్ని ఆధారంగా చేసుకొని మీకు అర్థమయ్యే రీతిలో చాలా సింపుల్గా, సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పాను. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మీకేమైనా తెలిస్తే ప్రత్యేకంగా కూడా కామెంట్ చేయండి. ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.